ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అయ్యా, మరి యోగాసనాల్లో ప్రతి ఆసనం కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ మనకు అందజేస్తూ ఉంటుంది కదా. మరి అన్ని జాయింట్స్ కూడా ఫ్లెక్సిబిలిటీని పెంచాలంటే ఇప్పుడు మనందరం కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. అవునమ్మా. ఇలా కాకుండా ఉదయం ఈ యోగాసనం వేసేసిన తర్వాత ప్రతి జాయింట్ కూడా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వాలంటే ఉపయోగపడే ఆసనం ఏదైనా ఉంటే చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. హనుమానాసన అనేది చాలా తొంటి జాయింట్లో, వీపు జాయింట్స్లో కానీ, మోకాళ్ళ దగ్గర కానీ, భుజాల దగ్గర అన్నిటికీ బాగా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. దీన్ని ఆసనంగా చేస్తే ఆ భంగిమలో పెట్టి కదపకుండా అట్లా ఉంటే ఆసనం అంటారు. కదుపుతూ వేస్తూ తీస్తూ ఉంటే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. చూడండి దాన్ని ఎలా చేయాలో. స్ట్రైట్గా నుంచున్న తర్వాత ముందుగా ఎడమ కాలుని బాగా ముందుకు పెట్టేసి కాలు పక్కమట రెండు చేతుల్ని నేల కానిచ్చేస్తాం. మళ్ళా వెనక్కి పర్వతాసనంలో శరీరం ఎలా ఉంటుంది ఆ రకంగా ఉంచాలి. ఒక రౌండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి కుడికాల్ని ముందుకు పెట్టేస్తాం. ఆ చేతులు అట్లాగే ఉంటాయి. మళ్ళా ముందుకి వంగి భుజంగాసనలాగా మనం నడువుని మెడని పైకి లేపుతాం. అయిన తర్వాత మళ్ళా ఈ కాలుని వెనక్కి తీసుకెళ్లి పర్వతాసనలాగా శరీరాకృతిని అట్లా పెట్టేసి ఉంచి ఈసారి ఎడమ కాలుని ముందుకు తీసుకొస్తాం. కుడికాలు అనుకుంటుంది. మళ్ళా భుజంగాసనలాగా దిగి మెడని నడువుని వెనక్కి విరవాలి. ఇప్పుడు మూడోది అయ్యింది. మళ్ళీ ఎడమకాలు వెనక్కి వెళుతుంది. మళ్ళీ 4 కుడికాలు ముందుకు రావాలి. చేతులు పక్కమటాకి కాలు వస్తూ ఉంటుంది. ఒకసారి కుడికాలు వస్తుంది, ఒకసారి ఎడమ కాలు వస్తుంది. కాలు పెట్టడం అయిన తర్వాత నడుమునట్లా దించి పాము పడగలేపినట్టుగా మెడ నడుముని వెనక్కి లేపి విరుస్తాం. ఆ భంగం అయిన తర్వాత మళ్ళా కాలు వెనక్కి తీసుకెళ్ళి ఇదే మాదిరిగా ఒక 15-20 సార్లు కొత్తలో ప్రారంభంలో చేసిన తర్వాత నిదానంగా 50 సార్లు, 70 సార్లు, 100 సార్లు అట్లా చేసుకుంటూ వెళితే ఇది బెస్ట్ హనుమానాసన ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అసలు వెన్నుపూసల మొత్తం ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. దీనివల్ల అసలు తొంటి భాగంలో ముడ్డి పూసల దగ్గర నొప్పులు అసలు రావు. అట్లాగే తొడలు, సీటు, బరువు, వీపు కొవ్వులు బాగా కరుగుతాయి. సన్నగా అవటానికి ఇది మంచిది. తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ పొందటానికి ఈ హనుమానాసన ఎక్సర్సైజ్ రూపంలో ఎలా చేస్తే బాగుంటుంది ట్రై చేసి చూడండి. కాస్త రోజు రోజుకి రౌండ్స్ పెంచుకుంటూ వెళ్ళండి. కొన్ని నెలలు గడిచేసరికి ఒక 100-150 కూడా కంటిన్యూస్ గా మీరు వీటిని తీసేసేయచ్చు. సిగరెట్ నష్టం నుంచి బయటపడాలి అంటే ఉదయం పూట విటమిన్ సి, విటమిన్ ఏ ఈ 2 ఎక్కువగా ఉన్నాయి, బాగా అందిస్తే బాగా మంచిది. విటమిన్ సి టమోటాల్లో బాగుంటుంది. విటమిన్ ఏ క్యారెట్లు ఎక్కువ ఉంటుంది. కొంచెం బీట్రూట్, దాంట్లో కొద్దిగా ఉసిరికాయ పొడి తాగేటప్పుడు తేనెతో పాటు అంత పెద్ద ఉసిరికాయ పొడిస్తే ఆ ఉసిరికాయ పొడి తేనె కలుపుకున్న జ్యూస్ని కనుక ఒక గ్లాసుడు తాగితే ఉదయం మంచిది. ఇక మధ్యాహ్నం పూట అన్పాలిష్డ్ మిల్లెట్స్ అన్నం పెట్టుకు తింటే పోషకాలు బాగా వెళతాయి. ఈ భోజనానంతరం వీళ్ళు ఏం చేయాలంటే తవుడుతో చేసిన, మినపపిండితో చేసిన సున్నుండ ఒకటి కంపల్సరీ తినాలి. ఇవన్నీ చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అన్నమాట. డే మొత్తం ఇలాంటి ఆహారాలు పెట్టుకుంటే ఎన్నాళ్ళు సిగరెట్లు త్రాగిన వల్ల వచ్చిన దోషాలన్నీ, వాటి వల్ల సెల్స్కి జరిగిన హాని అంతా క్లీన్ చేసుకోవటానికి ఈ దినచర్య బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.